స్ఫూర్తిగా చెప్పిపోతున్నా. శ్రవణేంద్రియములు శబ్దముల చుండు, శరణేంద్రియములు స్పర్శినరుగు, స్వచ్ఛేంద్రియంబులు విచించు రూపములు, గానరంధ్రంబు గంధమాద్రనిచ్చు, వాక్యములు వసించు వాక్యములను. ఈ జ్ఞానము సగురుగు, ఆ జ్ఞానము విజ్ఞానమని స్తుతులు పలుకుచుండు. అతి ప్రజ్ఞాన లక్ష్యార్థం అనుభవంబు నిక్కంబు విశ్వరూపనిజపదంబు, రమ్య గుణగామ భద్రాదిరామ పరశురామ నరసింహదాస సమరక్షత. అంటే ఏ బ్రహ్మముంటే శబ్దం ఉంటున్నాడు శివుడి ద్వారా, ఏ బ్రహ్మముంటే శరము ద్వారా స్వర్శ నిరుగుతున్నాడు, ఏ బ్రహ్మముంటే నేత్ర ద్వారముల సూటు నిరుగుతున్నాడు, ఏ బ్రహ్మముంటే ముక్కు శాతను రోస నిరుగుతున్నాడు, ఏ బ్రహ్మముంటే వాక్యముని చేత వాక్యం ఎరుగుతున్నాడు, ఏ బ్రహ్మం ఉంటే ఋషులు ప్రసాదము చేత ఋషులు ఎరుగుతున్నాడు, ఆ బ్రహ్మమే విజ్ఞాన బ్రహ్మము, అదే ఋగ్వేదము. ఆ బ్రహ్మం ఎలాగున్నది స్వామి? అది ఎట్టి మాత్రంగా ఉన్నది మనకు కనిపెట్టలేదు. కనిపెట్టి తీరితే మరి ఎక్కడికి నువ్వు పరిగెత్తలేవు. నీకు వండమైపోతే నువ్వు మరి చెప్పేవాడు అయితే నువ్వు ఎక్కడికి పరిగెత్తలేవు. ఆయన గురించినే జగత్ మహర్షి 20 సభలో ఉన్నారు. నీ పండితులు అందరూ పాండితులుగా ఉన్నారు, అందరూ పాండితులు. జనక మహర్షిని అన్నాం, నాయన బ్రహ్మం అంటే ఏది అని అడిగినారు. పాండితులకి పెద్దలకి కూర్చున్నారు. ఓ పాండితులారా, బ్రహ్మం అంటే ఏది అడిగితే ఒక్కడు వేసినాడు, స్వామి ఈ శరీరము కంట, ఈ శరీరం వల్ల మోతనాది ఎంత ఎక్కడ జరుగుతుంది అంత అన్ని కష్టపడుతున్నది, శరీరమే బ్రహ్మం. ఒక ఆయన అన్నారు, ఒక ఆయన అంటే శరీరమే బ్రహ్మం అని తీయడన్నది కదా. ఒక ఆయన జనక మహర్షి, ఓ పాండితులారా, శరీరమే బ్రహ్మం అంటే నీకు వాస్తవేనా? ఒక్కడు మళ్ళీ పాండితులు ఇస్తున్నారు, శరీరము బ్రహ్మం అంటే నేను ఒప్పుకోను. అంతకు వెతుకుతున్నాడు, మనిషి నడిపిస్తున్న శంకలకు విరాకులు అన్ని చేస్తున్నది, మనిషి అన్ని చేస్తున్నాడు. కాబట్టి మనిషి బ్రహ్మము, శరీరం అజడము కాబట్టి అది బ్రహ్మం అంటే ఒప్పుకోను. ఈ మనిషి బ్రహ్మము అంటే మళ్ళీ జనకమునికి అడిగినాడు పాండితులకి, ఓ పాండితులారా, మనసు బ్రహ్మం అంటే నీకు వాస్తవేనా? ఇంకొకటి ఇచ్చినాడు, మనసు శరీరము మనసు బ్రహ్మం అంటే నేను ఒప్పుకోను. మరి ఏమిటంటే ప్రాణమే బ్రహ్మం అన్నాడు. ప్రాణమే బ్రహ్మం అంటే, ఓ పాండితులారా, ప్రాణమే బ్రహ్మం అంటున్నారు, ఇది వాస్తవేనా? ఇంకొకటి వేసినాడు, అయ్యో శరీరము అజడమే, మనసు కల్ప సంకల్పం చేసేదే కానీ అది కూడా అజడమేనే. ఈ ప్రాణము ఒకప్పుడు అడుగుంటే ఇది కూడా అజడముగా ఉంటాడే. నేను ప్రాణం బ్రహ్మం అంట ఒప్పుకోను, బుద్ధి బ్రహ్మం అన్నాడు. ఓ పెద్ద పాండితులారా, మరి బుద్ధి బ్రహ్మం అంటున్నారే, నీకు వాస్తవేనా? ఇంకొకటి వేసినాడు, బుద్ధి బ్రహ్మం అంటే ఒప్పుకోను. ఒక అవస్థలు ఉంటే బుద్ధి, ఒక అవస్థలో బుద్ధి బాగుంటుంది, ఒక అవస్థలో బుద్ధి లేక చెడిపోతుంది. కాబట్టి బుద్ధి బ్రహ్మము కాదు. మరి ఏది బ్రహ్మం అంటే ఇంకొకటి వేసినాడు, ఏ బ్రహ్మం అంటే ఒకటి వేసిన నాయన ఆత్మే బ్రహ్మం. తర్వాత ఆత్మే బ్రహ్మం అంటే ఎన్నిటి వెలుగుతున్నాడు. కాబట్టి ఆ ఆత్మే లేకపోతే నడచలేము, ఆ ఆత్మే లేకపోతే మాట్లాడలేము, ఆ ఆత్మ లేకపోతే పడిపోలేము, ఆ ఆత్మ లేకపోతే నడచలేము, ఆ ఆత్మ లేకపోతే మాట్లాడకుండా జ్ఞానం కూడా ఏమీ కాదు. ఆ ఆత్మే బ్రహ్మం. ఆ ఆత్మ ఎలా ఉన్నది? 4 వ్యవస్థలతో ఉన్నది, 4 వాక్యములతో ఉన్నది. పేరు వారికి అనుకున్నదమ్మంటే, నాయన ఈ 4 బ్రహ్మములు తెలుసాలంటే మనం ఎలాంటి ఎరగాలి, ఎరగని నిశుద్ధంగా ఉండాలి, యోగస్వరూపుడు ఎలా కావాలంటే అప్పుడు అంటున్నాడు, భారతీపతి పార్వతీపతి రమాపతి వాసగా అఖిల దేవతలందు మానవ స్వాగవాది పుష్టిగా పిపేలకాంత జీవులు
అట్టి జీవులందు చైతన్యం ఒక్కటి, అట్టి చైతన్యమే ఆత్మ బ్రహ్మమని వాచార్థములని పరిహరించు కమల జాతి పిటేల కాంత జీవులందు వస్తు ఒక్కటి, ఇట్టి చైతన్యమే ఆత్మ బ్రహ్మమని వాక భేదములే గాని వస్తు ఒక్కటే. ఎనగమ్మా ఈ ఆత్మే ఒక్క నల్లగుంటాడు, ఒకటి ఎర్రగుంటాడు, తెల్లగుంటాడు, నక్కడి ఒక్క వస్తువులుగా ఉంటాయి కానీ మిగిలేదు ఒకటి ఏముంటుంది ఆత్మ ఒకటి. అన్ని వస్తువులకి భేదాలుగా ఉంటావు కానీ ఎర్రగా నల్లగా తెల్లగా మన నాన్న గురించినే మన సూదులకు నల్లగున్నాం, అప్పుడు నల్ల జాతీయులు కాబట్టి నల్లగున్నాము కాబట్టి వాళ్ళకి తెక్కిలుగా తీసుకున్నారు, బ్రాహ్మణులుగా తీసుకున్నారు, ఓషితులుగా తీసుకుని మనము సూదులుగా నిగాడ చేసుకుని ఇప్పుడు మనం వస్తున్నాం బ్రాహ్మణులు. ఏం కదా కిచ్చి జొనాలు ఇచ్చిన జీవితం ఓ తిరిగి మూర్ఖో ఎన్నో చెప్పడం ఆ బాధ మనం పడవలేదు. ఎందుకు ఇచ్చినా మనము కూడా సూర్యులు కూడా తెలుసుకుంటే బ్రహ్మం సూర్యుడు అయినా కూడా తీర్చగలడు. అనసూయాదేవి మహాన్ జ్ఞానులు మనం సూర్యుడి స్వరూపులయ్యే జ్ఞానము అందించి మనం ఇప్పటికి మనం వలుచుకుంటున్నాం. పార్వతి పతి రమాపతి పార్వతి పతి అంటే పార్వతీదేవి భర్త శివుడు, సరస్వతి భర్త బ్రహ్మదేవుడు, లక్ష్మీదేవి భర్త విష్ణువు, జీవులు, కమలజాతులు, వివేకులు, ఆవులు, గేదెలు, ఎన్నో వస్తువులంతా ఆ ఒక్క వస్తువుతోనే నిలబడుతున్నాయి. ఏ బ్రహ్మం ఉంటే బ్రహ్మదేవుడు నిలిచి ఆశీర్వదిస్తున్నాడో అదే నేనయ్యే ఉన్నాను. ఇప్పుడు తెలుసుకుంటే మనకి బాధ తొలగిపోతాది. మనం తెలుసుకోకుండా అన్నారా మనం తెలియకపోతే మనకి బాధ తగ్గదు. మనం బాధపడాలంటే చూడు అమ్మ పేద డ్రెస్సులు వేసుకొని పేద కోరల మీద పాటల మీద వచ్చినట్టు వాళ్ళు అంటారు. బ్రహ్మము జీవులకు సూదులు ఉంటారు. కొందరు మన సూదులట్టే చూస్తారు. ఎంత శిశువులమైనా సరే మనకు శాతన అంది పుచ్చుకోరు. చూసుకుని వస్తాడు ఎక్కడే కాదు.